బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్జేడీ, జేడీయూ, రామ్విలాస్ పాస్వాన్, లోక్ జనశక్తి పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా తమ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతున్నాయి. ఈ క్రమంలోనే షాబుద్దీన్ కుమారుడు ఒసామా షాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఒసామా షాబ్ను రౌండప్ చేసి రాజకీయాలు చేస్తున్నాయి. అసలు షాబ్ను టార్గెట్ చేయడం వెనుక ఉన్న కారణాలేంటి? షాబ్ ఏ పార్టీ తరపున ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డారు? ఒక్క అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంతటి రాజకీయం చేయడం వెనుకున్న మర్మం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. బీహార్ రాజకీయాల్లో ప్రతి నియోజకవర్గం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన నియోజకవర్గాల జాబితాలోకి రఘునాథ్పూర్ కూడా వస్తోంది. దీనికి కారణం ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒసామా షాబ్ తండ్రి షాబుద్దీన్ పాత్ర చాలా కీలకం. ఈ నియోజకవర్గంపై బాగా పట్టున్న వ్యక్తి కావడంతో పాటు స్థానిక ఓటర్లపైన తీవ్ర ప్రభావం చూపగలరు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1992 నుంచి 2004 మధ్య జరిగిన ఎంపీ ఎన్నికల్లో చాలాసార్లు షాబుద్దీన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిచి విజయం సాధించారు. దీంతో ఆయనకు ఉన్న పాపులారిటీ ముందు చాలామంది ముఖ్య నేతలు కూడా పోటీ చేయాలంటే వెనుకడుగు వేసేవారు. అయితే షాబుద్దీన్కు రాజకీయ నేపథ్యం కన్నా రౌడీయిజం, దాదాగిరితో పాటు అనేక కుంభకోణాలు చేసినట్లు ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. అయితే షాబుద్దీన్ అనేక కేసుల్లో జైలుకు కూడా వెళ్ళి వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆయనను డాన్గా కూడా చెప్తూ ఉంటారు. అయితే షాబుద్దీన్ సతీమణి హీనా షాబ్ తన భర్త వారసత్వాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే 2009, 14, 2019, 2024లో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అది కూడా జేడీయూ అభ్యర్థి విజయలక్ష్మి చేతిలో ఓటమి పాలవడం ఆ కుటుంబానికి ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించినట్లయింది. ఇక 2021లో షాబుద్దీన్ మరణించారు. ఈ నేపథ్యంలో ఈసారి అతని రాజకీయ వారసుడిగా షాబుద్దీన్ కుమారుడు ఒసామా షాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒసామా షాబ్ తండ్రికి మంచి పేరుండడం, స్థానికంగా ఓటర్లతో కలుపుగోలుతనం, రఘునాథ్పూర్లో సొంత ఇల్లు ఉండడం, బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉండడంతో షాబ్కు లాలూ ప్రసాద్ యాదవ్కు సంబంధించిన ఆర్జేడీ పార్టీ రఘునాథ్పూర్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఖరారు చేసింది. షాబ్ ఫ్యామిలీకి స్థానికంగా మంచి గుర్తింపు ఉండడం, పైగా ఈ నియోజకవర్గంలో యాదవ, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధిక శాతం ఉండడంతో షాబ్ను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ షాబ్ను పార్టీలోకి ఆహ్వానించి బీఫామ్ ఇప్పించారు. గతంలో రఘునాథ్పూర్ నుంచి పోటీ చేసి వరుసగా 2 సార్లు గెలుపొందిన హరిశంకర్ తన సీటును వదులుకున్నారు. దీనికి కారణం షాబుద్దీన్కు హరిశంకర్ యాదవ్ దగ్గరి సన్నిహితుడు కావడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ బీఫామ్ ఇవ్వడంతో తాజాగా నామినేషన్ కూడా దాఖలు చేశారు షాబ్. ఇదిలా ఉంటే ఒసామా షాబ్పై బీజేపీ, జేడీయూ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఉగ్రవాద రాజకీయాలకు తెరలేపుతున్నట్లుగా ఆరోపిస్తున్నారు. షాబుద్దీన్ ఎలాంటి వారో మరోసారి ప్రజలకు గుర్తుకు తెస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. నేర నేపథ్యం ఉన్న అభ్యర్థిని ఎన్నుకోవద్దంటూ, యాసిడ్ దాడులకు పాల్పడే జైలుకు వెళ్లి వచ్చిన వారికి ఓట్లు వేయొద్దంటూ బీజేపీ ప్రచారం చేస్తుంది. అయితే రాజకీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఒసామాను రంగంలోకి దింపినట్లుగా భావిస్తున్నారు కొందరు రాజకీయ పండితులు. రఘునాథపూర్లో 23% కంటే అధికంగా ముస్లిం సామాజిక వర్గం ఓట్లు ఉంటే 12% యాదవ్ సామాజిక వర్గానికి చెందినవారు, 10% రాజ్పుత్ ఓటర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. రఘునాథ్పూర్లో 23% కంటే అధికంగా ముస్లిం సామాజిక వర్గం ఓట్లుంటే 12% యాదవ్ సామాజిక వర్గానికి చెందినవారు, 10% రాజ్పుత్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు షాబుద్దీన్ కమ్యూనిటీ చెందిన ఓటర్లు 8% ఉన్నట్లు కూడా అక్కడ లెక్కలు చెప్తున్నాయి. వీరంతా ఒసామా షాబ్కు మద్దతు ఇస్తారని, ఈసారి అతని విజయం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. మరి బీహార్ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.